ఆబ్జర్వేషన్ నంబర్ 1 అని చెప్పా. ఏంటది? క్రైస్తవ సిద్ధాంత సరణిలో 90% ఇక్కడి నుంచే సేకరించబడింది. ఎక్కడి నుంచి? అది రోమా పత్రిక నుండి. రోమా పత్రిక రక్త ప్రోక్షణమును గూర్చి మాట్లాడుతుంది, జన్మ పాపమును గూర్చి మాట్లాడుతుంది, మన సొంత క్రియాపాపమును గూర్చి మాట్లాడుతుంది, దీని ద్వారా మనకు వస్తున్నటువంటి నిత్య మరణ శిక్షను గూర్చి మాట్లాడుతుంది, మారు మనస్సును గూర్చి మాట్లాడుతుంది, నీటి బాప్తిస్మాన్ని గూర్చి మాట్లాడుతుంది. ఆ తరువాత మరి ఆ బాప్తిస్మము పద్ధతి ఎలాగుండాలి, ముంచడము అనేది యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానములను పోలి ఉండాలి అనేది కూడా మాట్లాడుతుంది. మరి ఇశ్రాయేలు జనాంగం యొక్క రక్షణ గురించి మాట్లాడుతుంది, రెండవ రాకడ గురించి. తర్వాత అన్యజనుల ప్రవేశకాలం సంపూర్ణం కావడం గురించి మాట్లాడుతుంది, అన్య భాషల గురించి మాట్లాడుతుంది. ఇలాగా అన్నమాట. టోటల్గా మొత్తం సిద్ధాంతాలు ఎన్నైతే ఉన్నాయో టోటల్గా మరి ఈ రోమా పత్రిక 90% క్రైస్తవ సిద్ధాంతములన్నీ ఇందులోనే దేవుడు పొందుపరిచి రాయించాడు. ఇది పాయింట్ నంబర్ 1. ఆబ్జర్వేషన్ నంబర్ 2 ఏమిటంటే, దిస్ ఎపిసోడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ పత్రిక ప్రశ్నలతో నింపబడింది. ఇదొక బ్యూటీ, ఇదొక సౌందర్యం. ప్రశ్నలు 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 ప్రశ్నలు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ లెవెల్లో చూద్దాము. 2వ అధ్యాయము 1వ వచనం, ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములని చేయుచున్నావు కావా. 3, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా. 4, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఎన్ని ప్రశ్నలు, ఇక ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్. 17,